పవన్ కళ్యాణ్ గారిని అయితే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేసే దమ్మున్న మగాడు ఎవడైనా ఉన్నాడా? ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సలాం చేసే రేంజ్లో మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా. ఇండియన్ పాలిటిక్స్లోని దమ్మున్న ఏకైక మగాడు పవన్ కళ్యాణ్ గారు. నడిచే లక్ష్మీ నరసింహస్వామిరా మన పవన్ కళ్యాణ్ గారు. మీరెంత, మీ బతుకులు ఎంతరా విమర్శించడానికి? నాకు అర్థం కావట్లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే, ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉన్నది కదా, వీళ్ళు విమర్శిస్తూ ఉన్నారు. అదేంటంటే, మొన్న గేమ్ చేంజర్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చేసి మన పవన్ కళ్యాణ్ గారు అయితే రావడం జరిగింది. సో వచ్చిర్రు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది, అంతా ఫైన్. కాకపోతే ఇద్దరు ఫ్యాన్స్ ఎవరో అంట వెళ్ళేదారిలో యాక్సిడెంట్లో చనిపోయారంట. దానికి బాధ్యత పవన్ కళ్యాణ్ సార్ తీసుకోవాలంట. దానికి కర్త కర్మ క్రియ మొత్తం పవన్ కళ్యాణ్ సార్ అట. పవన్ కళ్యాణ్ సార్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు, డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ సాక్షి టీవీలో పొద్దున్న నుంచి ఒకటే తిప్పుతూ ఉన్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఈవెంట్ ఉందో ఆ ఈవెంట్లో ఫ్యాన్స్ గొడవ పడ్డము, అక్కడ తొక్కిసలాట జరగడము, అక్కడ ఎవరైనా చనిపోతే కానీ దానికి బాధ్యత పవన్ కళ్యాణ్ సార్ వహించాలంటే ఒక అర్థం ఉంటుంది, ఒక పర్థం ఉంటుంది. అంటే ఈవెంట్కి వచ్చి వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో దారిలో చనిపోతే దానికి ఎందుకు పవన్ కళ్యాణ్ సార్ బాధ్యత వహించాలి? గతంలో 5 సంవత్సరాలు మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా, ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది ప్రజలు చనిపోయారు? ఆ ప్రతి ఒక్కరికి బాధ్యత మీ జగన్ రెడ్డి వహిస్తాడా? అర్థం కావట్లేదు. బాధ్యత ఆయన తీసుకుంటాడా? వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయాలన్నా? ఏం మాట్లాడతారు నాకు అర్థం కావట్లేదు. మీ నాయకుడు లెక్క మా నాయకుడు ప్రజలకు ముద్దులు పెట్టుకుంటా రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి కాదు. ప్రజల కన్నీళ్లు తుడుచుకుంటా రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి. మీ లెక్క రౌడీ కాదు, గుండా కాదు, ప్రజల ఇల్లులు కూల్చి ఎదిగిన వాడు కాదు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. తన కాళ్ళ మీద నిల్చొని సొంత కష్టం మీద ఎదిగిన వాడు మా నాయకుడు, మా పవన్ కళ్యాణ్ గారు. ఆపదంటూ వస్తే అండగా నిలబడతాడు, ఆకలి అంటూ వస్తే అన్నం పెట్టేవాడు, కష్టంలో ఉంటే కన్నీళ్ళు తుడిచేవాడు. ఆపద ఉందని తెలిస్తే ఎదురుగా ఉన్నట్టు పర్వతమైనా సరే తలకాయతో ఢీకొట్టి నిలబడే కలజే ఉన్నాడు మా పవన్ కళ్యాణ్ గారు. ఏం మాట్లాడతారు మీరు? ఏం తెలుసని మాట్లాడతారు? విమర్శించడం ఒకటే కుక్క లెక్క మరుగుతూ ఉన్నారు. ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారు మీ జగన్ రెడ్డి వైపు చూసినందుకే మీ జీవితాలు అన్నీ తలకిందులు అయిపోయినాయి. ఈసారి మాత్రం కన్నెరగా వేసిరనుకో మీ జగన్ రెడ్డికి కపాలం పగులుద్ది, గుర్తెట్టుకోండి. సైలెంట్గా ఉన్నారని చెప్పేసి అంటే మీరు ఏ రకంగా విమర్శిస్తూ ఉన్నారంటే, ఈ ట్విట్టర్లో ట్వీట్ పెట్టుకోవడము, ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడము, ఈ ప్రెస్ మీట్లు పెట్టి సొల్లు ఆగడము. సో ఇదా? ఆలోచించండి. ప్రజలకు ఉపయోగపడే సమస్యల మీద మాట్లాడండి. ప్రతిపక్షంలో ఉన్నారు కదా, ఇప్పుడు ప్రతిపక్షం హోదా కూడా స్థాయిలో కూడా మీరు లేరు, కాకపోతే ఆపోజిషన్ బాడీలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు విమర్శించాలి, తప్పు లేదు. నేను తప్పు కాదంటలేదు. ఎలాంటి దాని మీద మాట్లాడాలి? సో ప్రజలకు ఏం కష్టం ఉంది? ఎక్కడ నీళ్ళు లేవు, ఎక్కడ రోడ్ లేదు, ఎక్కడ హాస్పిటల్ లేవు, ఎక్కడ స్కూల్ లేదు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇస్తా అన్నటువంటి హామీలు ఎందుకు నెరవేరుస్తలేరు? సో ఈ రకంగా వీటి మీద కదా మీరు మాట్లాడాల్సింది, వీటి గురించి కదా మీరు విమర్శించాల్సింది. అక్కడెక్కడో ఎవరో చనిపోతే దానికి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకోవాలి, వాళ్ళని పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం ఇదేంటి? నాకు అర్థం కావట్లేదు. సిగ్గుండాలి కాస్త అయినా.